హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందనాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ వీట్ ఫ్లవర్ నాచోస్ ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 1 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత 1.5 కప్ వీట్ ఫ్లవర్, లేదా మీకు కావాలి అనుకుంటే రైస్ ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మనం మొత్తం ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్, ఇంకా తక్కువ కావాలనుకుంటే ఇంకా తక్కువ సాల్ట్ వేసుకొని మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై నుండి అది దించేసి వేడి పైనే మనం దాన్ని కలుపుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా ఉండలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి మనం సాఫ్ట్ అయ్యేందుకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పొడిపిండి కొద్దిగా చల్లుకొని చపాతీని రోల్ చేసినట్టు అప్పడాల కర్రతో దీన్ని కూడా రోల్ చేయాలి. మనకి ఏ షేప్ వచ్చినా ఏమవ్వదు, ఎందుకంటే తర్వాత మనం దాన్ని పీసెస్గా కట్ చేస్తాం కాబట్టి. ఇక ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి. కార్నర్స్వి తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ట్రయాంగిల్ షేప్లో మనం దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నైఫ్తో అయినా దేంతో అయినా మనం ఇలా దాన్ని హోల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత అన్నిటినీ సపరేట్ చేయడమే. స్టవ్ పైన కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం మనం అస్సలు ఫ్రై చేయొద్దు, క్రిస్పీగా రావు. ఇక లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం క్రిస్పీ వచ్చేంత వరకు, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక ఫ్రై అయిపోయాయి, వేరే ప్లేట్లోకి తీసుకోవడమే. తర్వాత మనం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా, మీ రుచికి తగినంత కారం, కావాలనుకుంటే తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసేసి ఒకసారి కలిపిన తర్వాత మనం చేసుకున్నవి దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి టాస్ చేసి కోట్ చేసుకోవాలి. ఇక మన వీట్ నాచోస్ రెడీ. చాలా ఈజీగా ఉంది కదా, టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.